ప్రతి వ్యక్తి రాత్రి పడుకునేటప్పటికంటే ఉదయం లేచినప్పుడు 1 సెంటీమీటర్ ఎక్కువ ఎత్తు ఉంటారు. దీనికి కారణం ఎముకల మధ్య ఉండే సాఫ్ట్ కార్టిలేజ్ పడుకున్నప్పుడు సాగడమే. అయితే పగలంతా రకరకాల పనులు చేస్తున్న సమయంలో ఈ కార్టిలేజ్ పై ఒత్తిడి పెరిగి ఇది నొక్కిన స్పాంజీ లాగా కుచించుకుపోతుంది. దాంతో పెరిగిన 1 సెంటీమీటర్ ఎత్తు కాస్త రాత్రి పడుకునే సమయానికి తగ్గిపోతారు. మన శరీరంలో అలసిపోకుండా ఉండే ఏకైక కండరం గుండె మాత్రమే. రోజు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఒక వ్యక్తి 70 ఏళ్లు బతికి ఉంటే ఆ వ్యక్తి గుండె దాదాపు 250 కోట్ల సార్లు కొట్టుకున్నట్లు లెక్క. ఇంగ్లీష్ కవి, నాటక రచయిత, నటుడు అయిన విలియం షేక్స్పియర్ తన సమాధిపై ఓ శాపాన్ని రాయించుకున్నారు. ఆ సమాధి రాళ్లను లేక ఆయన ఎముకలను ఎవరైనా కదిపితే వారికి శాపం తగులుతుందని సమాధిపై రాసి ఉంటుంది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే నాడు దక్షిణ కొరియాలో మగవారు గిఫ్ట్స్ ఇవ్వరు, ఆడవారు చాక్లెట్లను గిఫ్ట్గా ఇస్తారు. అది అక్కడి ప్రత్యేకత. గిఫ్ట్ తీసుకునే మగవారు తర్వాతి నెలలో ఆడవారికి వైట్ చాక్లెట్ లేదా వైట్ రోజ్ గిఫ్ట్గా ఇస్తారు. ఎందుకంటే అక్కడ మార్చిలో జరిగే వాలంటైన్స్ డేని వైట్ డేగా పిలుస్తారు. మరో ప్రత్యేకత ఏంటంటే సౌత్ కొరియాలో సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి నెలలో ప్రేమికుల రోజును జరుపుకుంటారు. రంగుల్లో తేడాలను మగవారి కంటే మహిళలు బాగా కనిపెట్టగలరు. అయితే వేగంగా కదిలే వాటిని మగవారు బాగా గుర్తిస్తారు. అంతేకాదు దూరంగా ఉన్న వాటిని కూడా మహిళల కంటే మగవారు బాగా గుర్తించగలరని పరిశోధనలు తేల్చాయి. మన స్కిన్ పై పొర ప్రతి నెల రీప్లేస్ అవుతూనే ఉంటుంది. అందువల్ల సాధారణంగా ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో దాదాపు 1000 రకాల స్కిన్స్ కలిగి ఉంటారు. ఉత్తర అమెరికాలో జస్ట్ ఇనఫ్ రూమ్ అనే దీవి ఉంది. అక్కడ ఒక ఇల్లు, ఒక చెట్టుకి మాత్రమే సరిపడా ప్లేస్ ఉంది. సెయింట్ లారెన్స్ నదిలో ఈ చిన్న ద్వీపం ఉంది. గూగుల్ మ్యాప్స్లో మనం దీన్ని చూడవచ్చు. ఈ భూమిపై డైనోసార్లు జీవించిన సమయంలో చందమామపై యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉండేవి. సుమారు 6.5 కోట్ల సంవత్సరాల కిందట రాక్షస బల్లులు ఈ భూమిపై ఉండేవి. అప్పట్లో చందమామపై నిరంతరం అగ్నిపర్వతాలు పేలుతూ ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా ఇప్పటికీ చందమామ లోపల అప్పుడప్పుడు ప్రకంపనలు వస్తున్నాయి.